హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సినిమా ముచ్చట్లు చందమామ. వెల్కమ్ టు ఛానల్. భయ్యా ఈరోజు అయితే నేను రివ్యూ చెప్పబోయే మూవీ నేమ్ వచ్చేసి ఏఆర్ఎం. భయ్యా ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే రిలీజ్ అయిపోయింది. ఏఆర్ఎం అంటే అజయ్ చేసిన రెండవ దొంగతనం అని చెప్పేసి టొవినో థామస్ ఈ సినిమా యొక్క హీరో అనమాట. మలయాళం యాక్టర్, మనందరికీ సుపరిచితుడు అనమాట. 2018 మరియు ఇలాంటి సినిమాలతో మంచి ఫేమ్ వచ్చింది అనమాట తెలుగులో ఆయనకి. అలాంటి తను వచ్చేసి ఏఆర్ఎం మూవీ విశేషాలు ఏదో తెలుసుకుందాం. కేలు అనే మల్లయోధుడు వచ్చేసి శ్రీభూతి విగ్రహాన్ని మహారాజు నుంచి బహుమతిగా పొందుతాడనమాట. దాని తర్వాత ఆ టీ జనరేషన్స్ వాళ్ళు ఈ విగ్రహాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చారు, అసలు ఈ టీ జనరేషన్స్ కి ఆ కేలు యొక్క విగ్రహానికి మరియు ఆ ఊరిలో దొంగగా ముద్రపడ్డ అజయ్కి ఏంటి సంబంధం, ఆ అజయ్ తన మీద పడిన దొంగతనం యొక్క ముద్రని చెరిపేసుకున్నాడా లేదా, ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అనమాట. ముఖ్యంగా మూవీ విషయానికి వస్తే మణికందన్ అని క్యారెక్టర్ వస్తుందయా, నిజంగా అది రెండవ జనరేషన్ లో చూపిస్తారు తనని. తను వచ్చిన తర్వాత మూవీ అయితే ఒక జెట్ స్పీడ్ రేంజ్ అందుకొని సూపర్ అంటే సూపర్ భయ. ఆ ఎపిసోడ్లు మొత్తం మనకైతే చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే అజయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. కేలు క్యారెక్టర్ కొద్ది సమయమే ఉన్నా అది మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇలా త్రీ జనరేషన్స్ వాళ్ళు ఒక చిన్న సెన్సిటివ్ పాయింట్ ఉంది భయ ఇక్కడ. ఆ సెన్సిటివ్ పాయింట్ ని దాటుకొని ఏ విధంగా ఉంది, ఎలా నడిచిందని చెప్పేసి మొత్తం స్టోరీ నిజంగా భయ ఒక సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కి ఉండాల్సిన మొత్తం అన్ని లక్షణాలు ఈ మూవీలో అయితే పుష్కలంగా ఉన్నాయి. మీరైతే ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. అక్కడక్కడ కొంచెం స్లో సీన్స్ అయితే నడుస్తూ ఉంటాయి, ఒక లవ్ ట్రాక్ కానీ ఇలాంటివి. బట్ దీంట్లో కృతి శెట్టి గారు కూడా హీరోయిన్ గా నటించారు అనమాట. సో ఫైనల్ గా నా జడ్జిమెంట్ ఏంటంటే సినిమా అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్ మీకైతే మంచి టైంపాస్ మూవీ కావాలంటే ఏఆర్ఎం మూవీ చూసేసేయండి. అలాగే ఈ చందమామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, చందమామ.